హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఈ వీడియోలో నేను చికెన్ కర్రీ చూపించబోతున్నానండి విత్ సీక్రెట్ మసాలా అనమాట. సో వీడియో మొత్తం చూసేసేయండి. ఈ చికెన్ కర్రీ నేను ఎలా చేశానో కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి చికెన్లోకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ వేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ కర్రీ, ఏమంటారు చెప్పండి. సో ఇలా ఆయిల్ వేసుకున్నాక వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వేసేసుకొని చికెన్ని ఇందులోనే మంచిగా ఉడికించుకోవాలండి. వాటర్ వేయకుండా చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ మెత్తబడేంత వరకు ఉడికించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకొని చికెన్ ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకోండి, గ్రేవీ పర్పస్ అనమాట, అంతే. సో ఇలా వాటర్ వేసేసుకొని చికెన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక మన సీక్రెట్ మసాలా అనమాట ఇదే. సో ఈ ఒక్క మసాలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. చికెన్ టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ మసాలా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇలా మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ.